ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ ఫస్ట్ టీ20 ఈ వీడియోలో ఏ టీం బాగుంది, పిచ్ రిపోర్ట్ ఏంటి, కీ ప్లేయర్స్ ఎవరెవరు, ఇంకా ఫ్యాంటసీ టీమ్స్ అనేవి ఎలా పెట్టాలనేది చూద్దాం. ఫస్ట్ మనం రెండు టీమ్స్ని కంపేర్ చేస్తే రెండు టీమ్స్లో కూడా బ్యాటింగ్ డెప్త్ అనేది చాలా బాగా ఉంది. కానీ ఇండియా వైపు లాంగ్ ఇన్నింగ్స్ అంటే ఒక 60-70 రన్లు కొట్టే బ్యాట్స్మెన్స్ ఎక్కువ మంది ఉన్నారు. ఇంకా స్పిన్ బౌలింగ్ విషయానికి వస్తే రెండు టీమ్స్కి పెద్దగా తేడా లేదు. కానీ ఫాస్ట్ బౌలింగ్లో ఇండియా పేసర్స్ కంటే కూడా బంగ్లాదేశ్ పేసర్స్ చాలా ఎక్స్పీరియన్స్డ్గా ఉన్నారు. సో నెక్స్ట్ పిచ్ రిపోర్ట్ చూస్తే ఈ పిచ్ మీద గ్రాస్ అనేది ఏముండదు, డ్రైగా ఉంటుంది. సో స్వింగ్ అనేది ఉండదు, స్పిన్ కూడా పెద్దగా పడదు. కాబట్టి మయాంక్ యాదవ్, తస్కిన్ అహ్మద్ లాంటి బౌలర్స్ ఒక 145+ స్పీడ్ వేస్తే వికెట్లు పడే అవకాశం ఉంటుంది. కానీ అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, లితన్ దాస్, మొహమ్మదుల్లా రియాజ్ లాంటి బ్యాటర్స్ స్పిన్కి బాగా అటాక్ చేసి రన్స్ స్కోర్ చేసేదానికి ఎక్కువగా అవకాశం ఉంది. ఇంకా ఫ్యాంటసీ టీమ్స్ ఎలా పెట్టాలని చూసుకుంటే ఫస్ట్ ఇన్నింగ్స్ టీం నుంచి ఒక ఓపెనర్, ముగ్గురు స్పిన్కి బాగా ఆడే మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్, ఇద్దరు ఫాస్ట్ బౌలర్స్. ఇంకా సెకండ్ ఇన్నింగ్స్ టీం నుంచి ఒక ఓపెనర్, స్పిన్కి బాగా ఆడే బ్యాట్స్మెన్స్ ఇద్దరు ఆల్రౌండర్, కుదిరితే ఒక ఫాస్ట్ బౌలర్ని పెట్టుకుంటే బాగుంటుంది. రెండు శాంపుల్ టీమ్స్ నేను స్క్రీన్ పైన డిస్ప్లే చేశాను. ఇంకా టీమ్స్ వచ్చాక ఆ టీంని మాడిఫై చేసుకుని మీ టీమ్స్ పెట్టుకోండి. ఏ టీం గెలుస్తుంది అనేది కింద కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫాలో క్రిక్సిర్ తెలుగు ఫర్ మోర్.